మనం ఎప్పుడు స్వీట్ చేసుకోవాలి తినాలి అనిపించినా ముందుగా మనకు గుర్తొచ్చేది సేమియా పాయసం. అలాంటి స్వీట్స్ కోసం మనం అప్పటికప్పుడు ఘీలో రోస్ట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా నేను చూపించే విధంగా చేసి పెట్టుకుంటే మీకు మేవా విడిగా వేయించుకోవాల్సిన అవసరమే ఉండదండి. చక్కగా మనకి ఏవైతే డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయో అవన్నీ ఘీలో చక్కగా ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు. అంతేకాకుండా చిన్నపిల్లలకి మనం ఇవి రోజు కొంచెం కొంచెంగా ఇస్తే కూడా మంచి హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇది మనం ఇలా చేసి పెట్టుకుంటే 2 months బయట పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. అలా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం అయిపోయేంత వరకు ఫ్రెష్గా ఉంటుంది. మరి ఈ మేవా ఎలా చేసుకోవాలో ఏంటో మన వీడియోని అయితే ఫాలో అయిపోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు నేను మేవా అయితే చేస్తున్నానండి. ఈ మేవా ఎందుకు యూజ్ చేస్తారంటే మనం ఏదన్నా పాయసం కానీ హల్వా కానీ చేసినప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తాం చూడండి. సో దానికోసం ఎప్పటికప్పుడు అవి ఫ్రై చేసుకొని వేసుకోవడం అలా కాకుండా ఇలాగా చేసి పెట్టుకుంటే మనం చక్కగా నిల్వ చేసుకోవచ్చండి. 2 months కూడా అలా నిల్వ ఉంటుంది. ఎలాగో చూసేయండి. నేను ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎండు ఖర్జూరం, జీడిపప్పు, కిస్మిస్, గసగసాలు. మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్. బాదం వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు. సాల్టెడ్ పిస్తా యూజ్ చేయకూడదు, మనం పాయసం అలాంటివే కదా చేసేది. సో సాల్టెడ్ అంటే ఆబ్వియస్లీ ఇరిగిపోతాయి పాలు. ఇక్కడైతే నేను ఈ 4 ఇంగ్రీడియంట్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఎలాగో చూసేయండి. ఫస్ట్ మనం ఖర్జూరం అయితే ఒకసారి మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఇదిగోండి, మంచిగా వాష్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నాను, దాంట్లో కొన్ని వాటర్ వేసుకున్నానండి. తర్వాత ఇవి కొంచెం ఒక 10 minutes అలాగా ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా ఇడ్లీ పాత్రలో అయితే వేసుకొని ఇడ్లీ ప్లేట్లో సపరేట్గా వేసుకొని ఆవిరి పట్టాలి. దీన్ని ఒక 10 minutes అలాగైతే ఆవిరి పడితే మంచిగా కుక్ అయిపోతుంది. అప్పుడు మనం కట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనం కిస్మిస్ను, జీడిపప్పును ఒక 5 minutes అయితే నానబెట్టుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మనం నానబెట్టుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్, అదే కాజు, కిస్మిస్, ఎండు ఖర్జూరం అయితే మనం ఆవిరికైతే పెట్టుకున్నాం చూడండి. ఇలా సీడ్స్ అయితే వేరు చేసేసి ఇలా బారుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని కొంచెం తడి ఉంటుంది కాబట్టి, తేమ ఉంటుంది కాబట్టి ఫ్యాన్ గాలికి ఉంచితే చాలండి. ఇవి కూడా కట్ చేసేసి ఒక 5 minutes అలాగే గాలికి అయితే వదిలేయాలి. ఇదిగోండి, మన డ్రై ఫ్రూట్స్ అయితే ఆల్మోస్ట్ తడి లేకుండా అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 3 tablespoons అంతా నెయ్యి అయితే వేసుకోవాలి. మన నెయ్యి అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఒకదాని తర్వాత ఒకటి మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి వేసుకొని సన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. మనం ఎండు ఖర్జూరం అయితే ఆవిరికైతే పెట్టుకున్న తర్వాత కట్ చేసేటప్పుడు కొంచెం త్వరగానే కట్ చేసేసుకోవాలండి, వేడి మీద ఉన్నప్పుడు. లేదా మీరు గాలికి అయితే పెట్టకండి, గట్టిగా అయిపోతుంది. మళ్ళీ మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఒక 5 తీసుకొని అయితే కట్ చేసుకోవాలి. లేదా ఇడ్లీ పాత్ర నుండి అయితే తీయమాకండి. ఇదిగోండి, మన ఎండు ఖర్జూరం అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇది పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు అయితే వేసేస్తుంది, హనీ గుడ్డి. ఇదిగోండి, ఇలాగా సన్న మంట మీద అయితే పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సన్నమంట కాదండి మా మంట అంతా. ఇలా ఉన్నప్పుడు అయితే తీసేసుకోవాలండి మనం. ఇవన్నీ మన కిస్మిస్ అయితే త్వరగా కుక్ అయిపోతుంది. సో 2 నిమిషాలు పెట్టేసి, అదే 2 seconds పెట్టేసి తీసేయాలి. ఇదిగోండి, మన కిస్మిస్ కూడా అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే గసగసాలు వేసేసి దాంట్లో కలిపేయడమే అండి. ఇది కొంచెం చప్పట్లాడిన తర్వాత కొంచెం కలిపేసి దాంట్లో వేసేసుకోవాలండి. కళాయి వేడికే గసగసాలు అయితే ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే వచ్చేస్తాయండి. అంతే అండి, మన డ్రై ఫ్రూట్ మేవా అయితే రెడీ అయిపోయింది. మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమైతే మర్చిపోకండి. ఉంటానండి మరి, బాయ్.